పిల్లలకి జంక్ ఫుడ్ పైన క్రేవింగ్స్ తగ్గించడానికి ఇంట్లోనే అప్పుడప్పుడు ఇలా ట్రై చేశామంటే బయట ఫుడ్ అస్సలు అడగరు. అన్ని హెల్దీ ఐటమ్స్ మాత్రమే యూజ్ చేస్తూ పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే కోవా బ్రెడ్ తయారు చేసుకోవడానికి కొన్ని పాలు వేడి చేసుకొని ఇంట్లో చేసిన కోవానే యూజ్ చేస్తున్నాను. తగినంత కోవా వేసుకొని బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకోవడానికి వీలుగా ఉండే టెక్స్చర్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు కోవా స్ప్రెడ్ రెడీ అయిపోయింది. మిల్క్ బ్రెడ్ కంటే వీట్ బ్రెడ్ హెల్దియర్ వర్షన్ కాబట్టి వీట్ బ్రెడ్ తీసుకుంటున్నాను. కోవా మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఈ బ్రెడ్ పైన ఆ బ్రెడ్ వేసి దానిపైన ఇంకొకసారి కోవా స్ప్రెడ్, ఇలా 3 బ్రెడ్స్ ని కలిపి కోవా అప్లై చేయడం వల్ల అటు ఇటు ఉన్న బ్రెడ్ గీలో బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా అవుతుంది. మధ్యలో ఉన్న బ్రెడ్ కోవాలో బాగా సోక్ అయ్యి జ్యూసీగా అవుతుంది. మీరు గమనించినట్లయితే ఇంతవరకు నేను ఎక్కడ షుగర్ గానీ బెల్లం గానీ యూజ్ చేయలేదు. హోమ్ మేడ్ కోవా కాబట్టి అందులో కూడా నేను బెల్లం మాత్రమే యూజ్ చేశాను. ఆ స్వీటే సరిపోతుంది. బయట దొరికే రకరకాల స్వీట్స్ కన్నా ఇంట్లోనే ఇలా హెల్దీ వర్షన్ లో చేసుకోవడం మంచిదని నేనంటాను. మరి మీరేమంటారు?